కార్తీక మాసం, ఇది భక్తుల పర్వదినం. దీపాల వెలుగుతో, భగవంతుని కాంతితో ప్రతి మనసు పవిత్రమవుతుంది. ఈ దీపం వెనుక ఉన్నది ఒక అద్భుతమైన పురాణగాథ. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఒక వివాదం ప్రారంభమైంది. ఇద్దరూ తమలో ఎవరు గొప్పవారు అని తర్కం చేసుకున్నారు. బ్రహ్ముడు అన్నాడు, నేనే సృష్టికర్త, నా వల్లే జగత్తు ఉనికిలోకి వచ్చింది. విష్ణుమూర్తి జవాబిచ్చాడు, నేనే పరిరక్షకుడు, నా వల్లే జీవులు జీవిస్తారు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య వివాదాన్ని నివారించడానికి శివుడు ఒక అద్భుతమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం ఒక అనంతమైన జ్యోతి స్తంభం, లైట్ పిల్లర్ గా ఆకాశమంత ఎత్తుగా, భూమి మీద అంతగా విస్తరించి ఉంది. ఆ జ్యోతి ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. శివుడు అన్నాడు, మీరిద్దరూ ఈ జ్యోతి మొదలు, ముగింపు కనుక్కోండి. ఎవరు ముందుగా తెలుసుకుంటారో వారే శ్రేష్ఠులు. బ్రహ్ముడు హంసరూపం దాల్చి ఆ జ్యోతి యొక్క పైభాగం వైపు ఎగిరిపోయాడు. విష్ణుమూర్తి వరాహరూపం తీసుకుని ఆ జ్యోతి మూలం వైపు భూమిలోకి దిగిపోయాడు. ఏళ్ల తరబడి వెతికినా ఆ జ్యోతి మొదలు, ముగింపు ఎవరికీ కనబడలేదు. విష్ణుమూర్తి నిజాయితీగా వచ్చి ఒప్పుకున్నాడు, ప్రభూ, నేను ఆ జ్యోతి యొక్క చివర చూడలేకపోయాను. కాని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు. నాకు ఆ జ్యోతి చివర కనపడింది అని చెప్పి ఒక కేతకి పువ్వును సాక్షిగా చూపించాడు. శివుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, బ్రహ్మా, నీవు అబద్ధం చెప్పావు. అందుకే నీకు ఆలయాలు భూమిపై ఉండవు. మరి విష్ణువును ఆశీర్వదిస్తూ అన్నాడు, నీ భక్తి నిజమైనది. అందుకే నీకు భూమి మీద ఆలయాలు యుగయుగాల పాటు ఉండగలవు. ఆ అనంత జ్యోతి రూపాన్నే కార్తీక దీపంగా భూమిపై ప్రాతినిధ్యం ఇచ్చాడు శివుడు. ప్రతి కార్తీక మాసంలో ఈ జ్యోతిని తలచుకుని భక్తులు దీపం వెలిగిస్తారు. అది శివుడి కాంతిని సూచిస్తుంది. అది అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ప్రేమ, విశ్వాసం, భక్తి వెలుగును ప్రసారం చేస్తుంది. తిరువణ్ణామలైలోని అన్నమలయ్య దీపం అదే జ్యోతి చిహ్నం. అక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు గిరిమీద వెలిగించే మహాదీపం అనంత జ్యోతి రూపమైన శివుని సాక్షాత్కారంగా పరిగణించబడుతుంది. దీపం వెలిగించడమంటే కేవలం అగ్ని కాదు. అది భక్తిలో జ్యోతి, జ్ఞానంలో కాంతి. మన హృదయంలో ఉన్న చీకట్లు తొలగించే కాంతి, అదే కార్తీక దీపం. భక్తిలో వెలిగే దీపం మనసులోని చీకట్లను తొలగిస్తుంది, జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మరిచిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుదాం. ధన్యవాదాలు.